నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే టేస్టీ బజ్జీ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజైతే టేస్టీగా టమోటో బజ్జీ చేసుకుందాం. 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. ఈ పిండిలన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇలా బజ్జీలు పిండిలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే టమోటో బజ్జీ వేసేసుకుందాం. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టాను. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడైన తర్వాత టమోటో బజ్జీ వేసేసుకోవాలి. టమోటో బజ్జీలు అయితే ఫ్రై అయిపోయి ఇవి వేరే బౌల్లో తీసుకుని మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి. ఇప్పుడైతే చాలా వర్షాలు వస్తున్నాయి. మా ఊర్లో అయితే ఎక్కువ వర్షాలు వస్తున్నాయి. రోజు వర్షమే. సాయంత్రం అయ్యేసరికి పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ కావాల్సి వస్తుంది. అందుకే నేను రోజుకొక స్నాక్ చేసేస్తున్నాను అన్నమాట. నేనైతే మిరపకాయ బజ్జీలు వీడియో పెట్టాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. టమోటో బజ్జీలు అయితే ఫ్రై అయిపోయి ఇవి కూడా తీసేస్తున్నా. ఓకే అండి, టమోటో బజ్జీలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఒక చాకు తీసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటా అయితే బాగా కుక్ అయిందనమాట. లోపల టమాటా అంతా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు ఈ టమోటాలని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఈ టమోటాస్ అన్నీ ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఈ టొమాటో బజ్జీ అయితే మనం బయట కొనుక్కుంటే 10 రూపీస్ అనమాట. మనం ఇలా ఇంట్లో చేసుకుంటే అందరము తినొచ్చు. చాలా ఎక్కువ అవుతాయి. 2 టమోటాలు చేసుకుంటే చాలు, 4 బజ్జీలు వస్తాయి. అందరూ తినొచ్చు చక్కగా. ఈ టొమాటోస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న టమోటా గుజ్జులో 1 కప్పు మరమరాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి. 2 బజ్జీలు ఇలా మిక్స్ చేసుకుని వేసుకోవాలి. ఇదంతా బాగా పిసుకుతూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. టమాటో బజ్జీలోకి అయితే స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటో బజ్జీల్లోకి స్టఫింగ్ చేసుకుందాం. కొద్దిగా ఇలా ఈ మరమరాల మిక్సీని పెట్టుకుంటూ కొద్దిగా కొత్తిమీర, కొన్ని ఆనియన్స్, కొన్ని గ్రౌండ్ నట్స్ పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. టమాటో బజ్జీలు అయితే ఇలా రెడీ చేసుకోవాలి. మిగతాయి కూడా ఇలానే రెడీ చేసుకోవాలి.
నేనైతే 4 టమోటాలని బజ్జీలు చేశాను. చూడండి ఎన్ని బజ్జీలు వచ్చాయో. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరం చక్కగా తినొచ్చు. ఇప్పుడైతే కొద్దిగా ఆనియన్స్ జల్లుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఫ్రై చేసుకున్న గ్రౌండ్నట్స్ జల్లుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా ఇంట్లోనే ట్రై చేసుకోండి, బయటికి తినకుండా. ఇలా మనం ఇంట్లోనే ట్రై చేసుకుని తింటూ ఉంటే మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ వేరు, చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టమోటా బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈవినింగ్ టైంలో పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా నేను ఏదో ఒక స్నాక్ చేస్తానన్నమాట. ఈరోజైతే టమోటో బజ్జీ చేశాను. ఓకే అండి, మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.